ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు బాబు భవానీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి దేవుని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు సండే ఒక స్పెషల్ ఉందండి. సండే స్పెషల్ ఉందండి. మా బాబు ఒక 2-3 డేస్ నుంచి ఫిష్ కావాలని అడుగుతున్నాడు. ఫిష్ తినాలంటున్నమాట. ఇంకా మా మిసెస్ ఏంటంటే, ఎట్లయినా ఈరోజు సండే ఫిష్ చేయాలని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ చేపలు అక్కడే పట్టించుకొని, లైవ్ ఫ్రెష్ మార్కెట్ ఉందన్నమాట, అవి పట్టించుకొని అక్కడే క్లీన్ చేసి తీసుకొచ్చిందన్నమాట. కానీ మా మిస్సెస్కి వంటం రాదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే యూట్యూబ్లో చూసి వండుతుంది అన్నమాట. ఎట్టైనా మా బాబుకి ఈరోజు ఫిష్ కర్రీ పెట్టాలని చెప్పేసి. మరి ఎలా చేస్తుంది ఏమో, నాకైతే భయంగా ఉంది. చూడాలి మరి ఎలా చేస్తుందేమో. ప్రేమ, తల్లి ప్రేమ కదా, ఎట్లైనా బాబు తినిపించాలని చెప్పేసి పట్టుదల కష్టపడి చేస్తుంది. మరి చూద్దాం ఒకసారి వెళ్ళి ఎలా చేస్తుందో. ప్రిపేర్ చేస్తుంది మరి కష్టపడి. కట్ చేసుకుంటా ఉంది. టమాటోస్ అల్లం పేస్ట్ ఇది పెట్టి తినేస్తుంది. చూడాలి మరి ఎలా ఉంటుందో. మరి ఫిష్ అవి కట్ చేసి ముక్కలే ఫిష్ ఇవన్నీ ఫిష్ అన్ని కట్ చేయించుకొచ్చింది ఫిష్లుగా. చూద్దాం మరి ఎలా వండుతుందో ఏమో, తినగలదట్టు వండుతుందా, మరి ఏ విధంగా వండుతుందో చూడాలి. మరి అంతా రెడీ చేసుకుంటుంది. మరి యూట్యూబ్ బాగా చూసా, యూట్యూబ్లో వీడియో ఎలాగో ఉండాలో ఒకసారి చెక్ చేసుకో, వీడియో ఎలా ఉండాలో. కర్రీగా ప్రతి పని ప్రిపేర్ చేసుకుంటుందండి. చూద్దాం. అంతే. నెక్స్ట్ ఫిష్ ముక్కలు దాంట్లో వేయాల్సి వస్తుంది అన్నమాట. అన్నీ వేసి కారము పేస్ట్, అల్లం పేస్ట్, చింతపండు రసమా, ఒక్కొక్క పీస్ దాంట్లో వేస్తావా? స్పైసీగా ఉంటుంది అన్నమాట.
ఫైనల్గా కొత్తిమీర ఫ్లేవర్ స్మెల్ కోసం కొత్తిమీర. వాసన అయితే వస్తుందండి, బాగా స్మెల్ ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట. ఫ్లేవర్ బాగుంది, వాసన స్మెల్ బాగా వస్తూ ఉంది. చూడాలి, తింటేదే అర్థమైంది ఎట్లుంటుందో ఒకసారి. అదిగోండి ఫిష్ కర్రీ రెడీ అయింది. మా బాబు అడుగుతుండే గిన్నెలు వేసేయమని. మా ఆవిడ వాళ్ళ ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న ముళ్ళు తీసి సపరేట్ చేస్తుంది, ఒక బౌల్లో వేసేస్తామన్నమాట. మా బాబు దాదాపు గత 10 రోజుల నుంచి అడుగుతున్నాడు నాకు ఫిష్ కావాలి, వాళ్ళ స్కూల్లో ఎవరో తిన్నారంట. ఎలా ఉంది తల్లి, బాగుందా ఫిష్? బాగుందా? బాగుందా లేదు చెప్పు. మమ్మీ కష్టపడి చేసింది, బాగుందా? మమ్మీ నీకోసం కష్టపడి చేసింది అన్న, నేర్చుకోవాలా. రాకపోతే నేను రెడీ చేసి ఒక గిన్నెలో వేస్తున్నాడు, దాంట్లో ముళ్ళు తీసి. తర్వాత రైస్లో తిన్నాను, బాగుంటుంది రైస్లో. ఫస్ట్ సపరేట్ విడిగా తిని వేసుకో. బాగుంది తెలియగా, బాగుంది. తిను, మమ్మీ దాంట్లో ఉన్న ముళ్ళని తీసేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నానా? టేస్ట్ బాగుంది కదా నాన్న, బాగుందా? ఒక అలా అలా కాదు తల్లిగా, బాగా తినాలి. తర్వాత రైస్లో పెట్టిద్ది మమ్మీ, రైస్లో తిను. ఏం చేస్తున్నారా? టీవీ చూస్తున్నావా? ఏం చూస్తున్నావు టీవీలో? బొమ్మ చూస్తున్నావా? జీకే5 చూస్తున్నావా? అంటే నీకు తీసుకొస్తున్నాను, మమ్మీ రెడీ చేస్తుంది. దాంట్లో ఉన్న ముళ్ళు తీసేస్తుంది మమ్మీ, తీసి ఇస్తాను తినప్పుడు. సరిగా అయిపోయిందా? ఫస్ట్ లైట్గా ఇస్తున్నామండి, తింటడం లేదని చెప్పి. ఇది తింటే మటుకు రైస్లో కలిపి పెడదాం అనుకుంటున్నాము. చూస్తున్నంత దాంట్లో ఉన్న ముళ్ళు అన్నీ చిన్నగా పొడి తీసేస్తుంది మమ్మీ. మా వాడు ఇప్పుడు తిల్లా ఫిష్ ఇప్పుడు ఫస్ట్ టైం తింటున్నాడు. ఇద్దరు వాడికి చికెన్ అవి పెట్టాం కానీ ఫిష్ అయితే ఇప్పుడు పెట్టలేదు. వాడు అడిగినందుకు ఈరోజు తెచ్చి చేసింది పాపం. అయిపోయిందా? సిద్ధల్లి ఫిష్ మమ్మీ దాంట్లో ముళ్ళని తీసేసింది. తినేయడం చెప్పానా? తినేయాలని అని చెప్పు నాకు. ఎలా ఉంది చిత్తల్లి? బాగుందా? ఓకే తిను. తర్వాత రైస్లో తిను, తర్వాత మమ్మీ రైస్లో వేసి పెట్టిద్దంట, తిను. ఓకే, టీవీ చూస్తూ తిను, సరేనా? లేదా బాగుంది తల్లి, బాగుందా? నేను కూడా తింటా ఉన్నాను. ఇంతవరకు ఎప్పుడైతే చేపలు చేయలేదని చికెన్ అది చేసింది, కానీ చేపలు అయితే ఫస్ట్ టైం నేను కూడా తర్వాత తింటా ఉన్నాను. మరి ఎలా ఉంటుందో అది చూద్దాము. బాగుంది. ఇంటి రోజు చేసినా బాగానే చేసింది, అది కొంచెం ఉప్పు తక్కువైంది, అంతా బాగుంది, చాలా బాగా చేసింది. అందులో మా తింతల్లి కూడా మా అబ్బాయి కూడా బాగానే తింటాడు అనమాట. యాక్చువల్గా కారం తర్వాత తినడు, అలాంటి కారంతో ఉన్న లైట్ కూడా తింటున్నాడు బాగా. వాడు ఫిష్ అయితే కర్రీ బాగా వచ్చిందండి, నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో కానీ నచ్చినట్టు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. బాబు భవన్ లాక్స్. బాయ్.